కంపెనీ బావగారు బాగున్నారా స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు రాబోతున్నారు ఆహన్న పెళ్ళంట వెబ్ సిరీస్ టీమ్ శివాని అండ్ రాజ్ తరుణ్. సో లెట్స్ వెల్కమ్ దెం. Music on can, disco on can, move it on can, salon. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ రాజ్ తరుణ్ గారు అండ్ శివాని. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. But for now, please sit and enjoy the show. ఏంటంటే అలా చూస్తున్నారు? నేను ఇక్కడ ఉన్నానన్నా. మమ్మల్ని ఆడిస్తానని మీరు ఆడుకుంటున్నారేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఒకటి చూడబోతున్నారు. అదే ఉయ్యాల జంపాల. ఇప్పుడు ఈ ఉయ్యాల్లో బావలు కూర్చుంటారు, వాళ్ళ ఒళ్ళో మరదలు కూర్చుంటారు. మరదలు కూర్చుని ఊరికే ఊగరు కదా, వాళ్ళ చేతికి బాల్ ఇస్తాము. ఆ బాల్ తీసుకెళ్లి ఆ బుట్టలో వెయ్యాలి. మాకు అవన్నీ అనవసరం, కూర్చుంటారు అంతే. బావల టార్గెట్ ఏమో మరదలు కింద పడకుండా గట్టిగా పట్టుకోవడంలో ఉంటుంది. మరదల టార్గెట్ ఏమో బాల్ కరెక్ట్ గా ఆ బుట్టలో వేయడంలో ఉంటుంది. మరి ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? yes లెట్స్ స్టార్ట్ విత్ జెస్సీ అండ్ అంకిత. పలుకులతోని కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే కుసకుసలను వింటూ వలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి కదే విందా ఊరు పేరు నరేష్ ఎన్ని బాల్స్ ఉన్నాయి ఎంచు? 5, 6, 7, 8, 8. వెరీ గుడ్ జెస్సీ అండ్ అంకిత. చాలా బాగా ఆడారు. 8 బాల్స్ పడేశారు. ఆది గారు వీళ్ళు ఎలా ఆడారు, అసలు వీళ్ళ ఫీలింగ్స్ ఎలా కనిపించాయి మీకు అది చెప్పండి. నాకు జెస్సీలో వాళ్ళు లస్సీ తాగినంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది ఇతను అనంతపురం నుంచి వచ్చాడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తా అని, ఇతను ఉయ్యాలు ఊపుతున్నాడు ఇక్కడికి వచ్చి. జెస్సీ ఎలా అనిపించింది నీకు? మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలనిపించిందా? డ్రామాకి ఎందుకు రావాలనిపిస్తుంది అంటే తిన కోసమే. బికాస్ లాస్ట్ 2 days గా నేను దీంతో ప్రాక్టీస్ చేస్తున్నాను, డాన్స్ ప్రాక్టీస్. మీరు ఇది ముందే ప్రాక్టీస్ చేసి వచ్చారా? డాన్స్ ప్రాక్టీస్ అన్నా. While I'm talking with her, while we have chatting or whatever, I'm getting connected. Na 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 na. I don't know what you say, Ankita, but కొత్త వైబ్ అయితే వస్తుంది. ఆనెస్ట్గా చెప్తున్నా, నేను రాత్రి 12 o'clock నువ్వే గుర్తొచ్చావు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మొత్తం నీ ప్రొఫైల్స్ మొత్తం పిక్స్ అని చూస్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ అంటే అడిక్ట్ అయిపోయా నీకు. వాట్ యు సే అంకిత? నిజమేనా ఇదంతా? మొన్న ఎప్పుడో కుర్చీలకి ఏమన్నప్పుడు నేను కూడా చెప్పాయి అన్ని, అప్పుడు కూడా నిజమా అంది. సరే చూడొచ్చా? టైం ఉందా? ఇప్పుడే కదా చెప్పారు, చూద్దాం. లెట్స్ ట్రావెల్. సో అంటిల్ దెన్ ఏంటి అంటిల్ దెన్? అదేనా సార్? థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ రా, అప్పుడే మీకు పిల్లాడు కూడా. ఓకే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము సెగ్మెంట్స్ అంతా. ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, మెల్లగా నెమ్మదిగా మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ ప్లే చేయడానికి నెక్స్ట్ జోడీ వచ్చేస్తున్నారు. బావ ఆదర్శ్ అండ్ మరదలు అంశు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంట
పైన అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. You are my everything. You are my everything. You are my everything. Oh, me, oh, money. 1, 2, 8, 9, 10. బట్ ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? అంటే అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చిన్న వయసులో మీ ఉయ్యాల ఎక్స్పీరియన్స్ చెప్పండి. మా విలేజ్ లో అయితే చెట్టుకి కట్టేవాళ్ళం. అంటే మా విలేజ్ లో మనిషికి గట్టాడేవాళ్ళు ఏంటి? సో నాకు బావలు ఎవరు లేరు, సో నేనే ఊగేదాన్ని. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. ఆది గారు, ఈ రొమాన్స్ అంతా ఇంత దగ్గరలో ఉండి చూడడం నా వల్ల కాదు. రష్మి, ప్లీజ్ టేక్ ఓవర్. ఐల్ గో ఆన్ సిద్ధే. మీకు రొమాన్స్ అంటే ఇష్టం కదా మ్యామ్? రొమాన్స్ ఇష్టం, కానీ చూడ్డానికి కాదు. మరి మూడో బావా, మూడో మర్దల్ శ్రీకర్ అండ్ నీలిమా. సో బావాస్ అండ్ మర్దల్ ఊగడానికి రెడీయా? ఏంటది? ఓడవడానికి కాదమ్మా, ఒకటానికి. చాలో చిలిపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా, గుండెలో యూహలేనితో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. Come on, come on, come on. Yeah. అది సూపర్ రా. ఇది క్రాస్ అయిపోతుంది. నీ ఆలోచనలే క్రాస్ రా, అందుకే అన్ని క్రాస్ అయిపోతున్నాయి ఇక్కడ. ఈ క్రాస్ తో పోలిస్తే ఈ క్రాస్ ఏమోలమయ్యా. It's the final countdown. 1, 2, 3, 4. 4 balls. ప్రస్తుతాన్ని మరదలు మార్చే ప్లాన్ ఉందా? నీకు ఎవరు కావాలి? జనరల్ గా ఎవరిని చూసావు నువ్వు ఇక్కడ? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, మరదలు వచ్చినప్పుడు చెప్తా. 4th బావా అండ్ మర్దల్ మహేష్ అండ్ రమ్య. తనే లేదు, ఈమె ఏపించుకుంది. ఎందుకు అంత భయం? కింద పడతానేమోనని పట్టుకోమని చెప్పాను. నా భావన అడగకూడదా? నువ్వు కంఫర్ట్ గానే ఉన్నావు కదా? అది అడగకూడదు. మహేష్, ఇక్కడ మీరు అలా కూర్చున్నది పెద్ద ఘనకార్యం కాదు. ఆ బాల్ తీసుకెళ్లి బుట్లో వేయాలి, అది 10 దాటాలి. అదంతా నాకు ఎందుకు మేడం, నాకు వేరే పని ఉంది మేడం. కమ్ ఆన్, రెడీ. ఒక్క నిమిషం ఆగు. అరే మహేష్, బాల్ ని వేయమన్నాం. నవ్వు ముట్టాల హారం నన్ను తీరానికి లాగెట్టి దారం దారం. ఆగాదు, మీరు ఎవరు టెన్షన్ అది కూడా వాడు ప్లానింగ్. ఆట తక్కువే ఆత్రం ఎక్కువైతే ఇలాగే ఉంటది. నాకు కంఫర్ట్ గానే ఉంది మేడం, నాకు కంఫర్ట్ గానే ఉంది మేడం. ఊగుతూ అయిపోయిందిరా, ఇక పాకుతూ వెళ్ళేయాలి బాల్ అని. మీరు బాల్స్ కౌంట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6. మరి ఆది గారు, మన నెక్స్ట్ పేర్ ఎవరు? ఆది గారే కూర్చోవాలి. ఆది గారు కూడా గేమ్ ప్లాన్ చేసుకున్నారా? రగులుతోంది మొగలి పొద. ఆ ఆడియో వాడికి ఇప్పుడు తెలిసిందారా రగులుతుందని. నాకు ఫస్ట్ పేరు ఎప్పటి నుంచి రగులుతుంది. వీలైతే బాల్, లేకపోతే బొట్టా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనం మాత్రం తెగొద్దు, ఓకేనా? కక్కుతుల నా కమండలో రెడీ. మూడిగా ఉండొద్దయ్యా. ఆది గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అంతే ఇంకా. అవి పడకపోయినా పర్లేదు, నువ్వు ఊగు చెప్తా. ఈడు ఈ అమ్మాయి అనుకుని నన్ను గిల్లేస్తున్నాడు వెనకదే.
వేసేయ్ 11 వేసేయ్ చెప్తా. దిగండి ఇంకా. ఆ, టైం అప్. గెలిస్తే 1 more ఉంటుంది. టైం అప్. అవి లెక్కే ఫస్ట్. జెబీ కమ్ బేబీ. 1 1 2 9 10 11. నేనైతే ఈ ఉయ్యాల దగ్గర ఎవరో ఒకరు రావాల్సిందే. సర్లే మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్స్ రకరకాలుగా ఉన్నాయి, ఏందని చెప్పాలి. ఎవరైనా అయితే పర్లేదు కదా. పవిత్ర రామ్మ. నరేష్ రారా, నరేష్ రారా. 11 మీరు గెలిచారు కాబట్టి 1 more నీకు. నా గెలుపుని ఎప్పుడు నరేష్ గారితో పంచుకుంటాను నేనేరా. కానీ ఒక తల్లి తన పిల్లాడికి కథలు చెప్తూ నిద్రపుచ్చుతూ ఉయ్యాలు ఊపుతూ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మంచి పాట అయింది. చిన్నదమ్మే చిక్కుడు కావాలా ఆసామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా హే చిన్నదమ్మే చిక్కుడు కావాలా ఆసామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా 12 వస్తే 1 more కదా. 1 10 11 12 1 more. చచ్చిపోద్ది. వాడు ధైర్యంగానే ఉన్నాడు, ఇంకా పోయేదేం లేదని. అందరికీ ఇది ఉయ్యాలా చంపాలా, నరేష్ గారికి మాత్రం ఉండాలా పోవాలా అని ఆన్సర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ నూకరాజు ఆసియా రెడీ? ఇవి డైరెక్ట్ గా మేనేజర్ మీద వస్తున్నాయి. అరే ఆల్రెడీ పడిపోయిన అమ్మాయిని మళ్ళీ పడేసిన ఏకైకలు ఎవరు? నువ్వేరా. 1 2 3 balls. నేను చూస్తే నాకు ఎదురాదా. ఓకే, సో మన నెక్స్ట్ బావా మర్దల్స్ వచ్చి ప్రవీణ్ అండ్ సందు. సందు సందు కాదమ్మా, సింధు ఆవిడ. ప్రవీణ్ అండ్ సింధు. చూసాను కళ్ళలో కళ్ళలో దాచాను రెప్పలే వేయనంతగా కనుల పండగే నిన్నెలా చూసాను అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నిన్ను చెరిపోయే నా ప్రాణం. ఏందిరా ఇప్పుడు అమ్మాయిని బుట్టలు వేసామని సింబాలిక్ గా చెప్తావండి. 1 2 3 4 5. ఏంటి వేసేది? నువ్వు కెమెరాలో పడాలని తప్ప అది బుట్టలో పడాలని అసలు ఆడేవా నువ్వు? మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోయే బావా అండ్ మర్దల్స్ వచ్చి అజర్ అండ్ మోనికా. ఇప్పుడు మళ్ళీ కథలేం వద్దురా, కూర్చొని ఓగండి కాసి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించి చిన్నారే ఏ అనుభవమే నాకు తొలిసారి ఇంతందంగా ఉన్న చాలేరా. చాలు చాలు చాలు, మేము కూడా చూడలేకపోతున్నాం. 1
2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు వచ్చే పేరు వన్స్ వాళ్ళు వచ్చాక మీరే చెప్తారు ఇక ఈ గేమ్ ఎంతటితో ఆపేద్దామని. ఎవరు వాళ్ళు? పరదేశి కావ్య. రే సిగ్గు లేదారా నీకు? ఇలా ఊగుతుంటేనే కదా వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారు ఒకసారి. మ్యాషప్ 5 నిమిషాలు ఉంటాయి కదా మ్యాషప్. మ్యాచప్ కాదు, ముందు మేకప్ వేసుకోండి. మింగిలో ఆ చుక్కలన్నీ రే పైన నుంచి సెట్టే వచ్చేలా దిగండి మీరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సరే ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ గేమ్. వెళ్ళండి, ఉయ్యాల కూడా తీసుకెళ్ళండి ఇద్దరు. సో మరి ఈ బావా మర్దల్స్ ఉయ్యాల జంపాల గేమ్ లో ఫైనల్ గా ద విన్నింగ్ సూపర్ స్టార్ ఆది గారు అండ్ శ్వేత వర్మ విత్ 12 balls. నిజంగా నాకు ఈ గేమ్ చాలా నచ్చింది సీరియస్ గా. అంటే నాకు టోటల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటివరకు ఎన్ని ఎపిసోడ్లు చేశాను గుర్తులేదు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఎపిసోడ్స్ 2 ఒకటి కుర్చీలాట, మళ్ళీ ఉయ్యాలాట. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడైనా సరే మీరు ఎమోషనల్ సాంగ్స్ పెట్టుకుంటారా, లేకపోతే కంటెంట్ ఇంకేదైనా పెట్టుకుంటారా, ఏదైనా చేయండి, కానీ ఈ కుర్చీలాటలు ఉయ్యాలాటలు కంపల్సరీ ఉండేలా చూడండి. నేను విన్నవించుకుంటున్నాను, ఈ గేములు మాత్రం ఆపొద్దు. గేములు ఆపితే మా ఊపిరి ఆగిపోయినట్టే సీరియస్ గా. శ్వేత మీ ఫీలింగ్స్? నేను లైక్ ఒక షోలో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు టాస్క్స్ అనేది ఉండేది కదా, సో దిస్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యు ఆర్ అన్ అమేజింగ్ పార్ట్నర్. థ్యాంక్ యూ. రాస్తారు నాన్న, ఈ గేమ్ ఒకసారి జస్ట్ దగ్గర ఉండి చూద్దరు కానీ రండి ఒకసారి. మీరిద్దరు పేర్ కదా, అవునవును. హీరో హీరోయిన్ కదా, మరి ఎందుకు పక్క పక్కన కూర్చున్నారు? మా గేమ్ మీరు చూసారు కదా. మర్యాదగా ఉంటుంది. ఎందుకు మర్యాద? ఇక్కడ మాకు కావాల్సింది ఫుల్ లవ్ అండ్ రొమాన్స్. మీరేంటి రాజశేఖర్ గారు అంకుశం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారా ఏంటి? మా మూవీలో కూడా మా ఇద్దరికి పడదండి. ఆవిడ ఆధైర్యంతోనే వచ్చింది ఈ గేమ్ ఉందని తెలిసి కూడా. అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు శివాని ఎన్ని బాల్స్ మీరు వేస్తారని చూడాలి మేము. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లరేనా ఓ చెట్టు నీడనై. సూపర్ రష్మి, ఈ రోజు ఆ మై డాక్టర్ పైన 6 ఇడికే ఇచ్చాయి. ఊపి ఊపి పాపం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మీరు ఆది అండ్ శ్వేతాని బీట్ చేశారు కాబట్టి ఈ గేమ్ కి విన్నర్స్ మీరు. బేసిక్ గా ఈ గేమ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? బాగా బద్దగా ఉన్నప్పుడు, చాక్లెట్ తినేసి కవర్ తీసుకెళ్లి డస్ట్బిన్ దాకా వేయడానికి ఓపిక లేనప్పుడు, మంచం మీద పొడికి నిసురుతాం కదా, కరెక్ట్ గా ఎలా పడతా ప్రాక్టీస్ చేస్తాం. అలాంటప్పుడు ఈ గేమ్లు బాస్తాయి. అయితే మనం ఒక ట్రై చేయాలి. శివాని మీరు ఇట్రండి, రాజ్ ఇట్రండి, మీరు ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. ఓకే, కమ్ ఆన్. సో ఎవరికి ఎక్కువ బద్ధకమో ఈ బాల్స్ మాకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా నాకే బద్దగా, నేను ఒప్పుకుంటా. 1, 2, 3, 4, 5, 6, 7. So finally, శివాని విన్స్. ఇంద్రజ గారు ఈ
గేమ్ మీరే ప్లాన్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది వీళ్ళ పార్టిసిపేషన్? ఉయ్యాల అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందులో ఇది కొంచెం రొమాంటిక్ గా ప్లాన్ చేశాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్బ్ గేమ్ అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది. ఇంకా పోను పోను సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. సో మీన్ వైల్ ప్లీజ్ ఎంజాయ్ ద గేమ్ అండ్ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీ బాబు గారు బాగున్నారో జరగబోతుంది ఓ డాన్సింగ్ సెగ్మెంట్ అండ్ ఈ డాన్స్ ని పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు హాట్ అండ్ సెక్సీ బాబులు అండ్ మర్దల్. సో ప్లీజ్ వెల్కమ్ దేమ్. గుండు సూది గుండు సూది పుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నెప్పిలీది, హాయి తిప్పించనా ఉది ఊది. పడక వేళల ప్రతిసారి, పగటి వేళల ఒకసారి, ఇంకో పతాపాలన్నీ తీరిలాగాలన్నీ రూపాన్ని బ్రహ్మచారి. నీ గోరు వంకల్లోన చేరే వేళ నేనే అయిపోన భామచారి. అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిగ్గుల కేసులనిచ్చో వచ్చే వెనక చూపాలయ్యా పునీది, నాకు చెప్పాలయ్యా దివిసాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, గుంజింతయ్యా గుండె నాది, గుండు లాగిందయ్యా పండులాది. జాజిరి 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 మావా. ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా. జాజిరి 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 మావా, ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా. జాజిరి 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 మావా, వెనకటి జన్మలో ఎంకెని నేనే నాయుడు మావా. పచ్చ నాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా. జాజిరి 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 భామా, ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామా. చంద్రముఖి
మీద కూడు ఉప్పు చేపతోడు ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు 3 జోడీస్ డాన్స్ చూసిన తర్వాత నాకు మూడ్ వచ్చేసింది డాన్స్ చేయడానికి. ఇంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్ ఫస్ట్ మీరు వచ్చేయాలి స్టేజ్ మీదకి. మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన. ఓకే, సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ కిక్ యాస్ పర్ఫార్మెన్స్? రాజు మాస్టర్ కొరియోగ్రఫీ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న 3 సాంగ్లు కూడా రొమాన్స్ ఉన్నా గానీ చాలా ఫాస్ట్ నంబర్స్. ముగ్గురు పేర్లు కూడా చాలా బాగా చేశారు, సూపర్. అండ్ ఆదర్శ్ మీరైతే రెచ్చిపోయారు నిజంగా, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్ ఆఫ్ యూ వర్ డన్ ఫెంటాబులస్ జాబ్, గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, బావలు మరదళ్ళు అందరూ కలిసి ఒక జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో ఈ స్కిట్ లో వెళ్ళిపోదాం. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. పిలిచినా రానంటావా? నేను పిలిస్తే నువ్వే రానంటున్నావు, నీకు తెలియట్లేదు కానీ. నువ్వు అసలు నన్ను పట్టించుకో బావా, ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉంటావు అంతేలే. 25 ఏళ్ళకి అన్ని చూసేస్తే ఇంకా టీవీ తప్ప ఇంకేం చూస్తావు? 25 ఏళ్ళకేంట్రా, నేను 18 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేస్తే. నువ్వు అసలు నన్ను ప్రేమించట్లేదు బావా. నాకు ప్రేమ లేదా? అవును. నువ్వు తలుపు అవతల ఉండి నాకు లైన్ వేయాలని చూస్తావు, నేను లోపలికి వచ్చి తలుపు వేయాలని చూస్తా. ఏం మాడుతున్నావురా? 2000 రూపాయల పేమెంట్ కూడా లేని నీ కోసం 2000 రూపాయల గోడ బద్దలు కొట్టే, అలాంటిది నాకు పేమెంట్ లేదంటారు నువ్వు. నాకు బతకటం రాదు, ఓన్లీ గొగటమే వచ్చు. అంతకంటే నేనేం చెప్పలేను. జాతరకి ఇంకో జంట ఎవరు వస్తున్నారంట, చూద్దాం. ఈ లెక్కన మనం చాలా బెటర్. గుర్తుపట్టలేదా? ముందు నుంచి చూస్తే మిర్చిలా లేను, వెనక నుంచి మిర్చి పెట్టినట్టు ఉన్నావు. వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది? ఇలా పోయేదేముందనే ప్రేమించుకుంటూ పోతున్నావు. ఇప్పుడు ఎన్నైనా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? అర్జెంట్ గా జాతరకి వెళ్ళాలి, పక్కూరు. నువ్వు పక్కూరు వెళ్ళాలంటే స్కెచ్ చెయ్య, నేను అలా కాదు, హ్యాంగర్ కొన్న చొక్కా వేసుకొని వచ్చేస్తా. అసలు చొక్కా హ్యాంగర్ కి ఎందుకు ఉంది? ఆ టైంలో ఎక్కడున్నావు నువ్వు? కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి. నువ్వేమో నమ్మేయాలంటావు, నువ్వు ఇలాంటివి చేస్తే వాళ్ళు ఉమ్మేయాలంటారు. ఎలా ఇది? నా అనుష్క ఎక్కడ? నీ అనుష్క నువ్వు వెనక దాచిపెట్టి మమ్మల్ని అడుగుతావు. ఏ మిర్చి అనుష్క, అనుష్క ఒక్క ఛాన్స్ గుండెల్లో పెట్టి చూసుకుంటా. ఒరే అది గుండె ఏదైనా హోటల్ రా? అవును, ఇంతకీ నీకు ఎలాంటి భార్య కావాలి? ఎలాంటి భార్య కావాలని అడగకూడదు, ఇంకెంతమంది కావాలని అడగాలి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నాకైతే బాగా చదువుకున్న అమ్మాయి ఉండాలి. తింటావా ఏంటి చదువుని? చదువుని కాదు, నేను తినేస్తాను, కొంచెం దూరంగా ఉండు. ఒక్కడు వస్తున్నాడు నెక్స్ట్. అవునా? జాతరకి మనతో పాటు.
భూమిక. అవును, నేను భూమిక. నీకెలా తెలుసు? భూమి నీకల్లా గుండ్రాగే ఉంటది కదా, అందుకే నిన్న భూమిక అంటున్నా. భయ్యా వదులు భయ్యా, చెప్పారా వీడు ఆళ్ళు నేర్చుకునే వయసు, వీడిని ఎందుకురా ఈవెంట్లకు పిలుస్తారంటే పిలిచేస్తారండి. ఏంట్రా నన్ను కొట్టేసి ఇప్పుడు దాన్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? కొట్టు కొట్టా, నన్నే కొడతావురా నువ్వు? ఈ డైలాగ్ మర్చిపోయి ఏదేదో చేస్తున్నాడు వీడు. నా ఇంటికొచ్చి ₹1 క్యాష్ పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఈఎంఐలు ఎట్ట కడతారా బోడపల్ల ఇల్లుకి నువ్వు? నా ఇంటికొచ్చి కేజీ బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. అసలు ఉంచాడా మీ నాన్న క్వార్టర్లకు బంగారం అంతా అమ్మేసి? నా గుండెని పట్టుకుపోతావా? అరే స్వప్న ఉరుమైతే నేను మెరుపునరా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పెమ్మనరా. ఇది ఒక్కటి నిజం చెప్పావు, నిజమే నిజమే. నా గుండె గొబ్బెమ్మని తొక్కేసినట్టు నన్ను తొక్కేస్తావురా నువ్వు? రాజ్, ఎందుకు ఈ గొడవలన్నీ? రాజు ఎవరే? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ తో భూమికి అంత క్లోజ్ గా ఉంటదా? రారా పిల్లలు ఏం పంటారు నీకు? ఎంత టైం అయిందిరా పిలిచి? నువ్వెందుకు కొట్టావు? కొడితే కొట్టించుకోవాలి. నువ్వు కొట్టాలి. నువ్వెందుకు కొట్టావు? అయినా నువ్వు అతనిలో మహేష్ బాబు కదా. ఒక్కడలో కూడా మహేష్ బాబేరా బొకడా ఉంది. నేను మోనార్కుని, నన్ను ఇప్పుడు మోసం చేయలేడు. మోసం చేయలేదు, నువ్వు ఏం చేయలేవు కానీ వదిలే. మనందరూ జాతర తీసుకెళ్తున్నాం మన మరదల్ని. అవునా? ఈడు ఎపిసోడ్ అయ్యాక కూడా జాతరలకే వెళ్ళేది, మళ్ళీ ఈడ కూడా జాతరని గోల అప్పటి నుంచి. సరే వెళ్దాం పద. రండి బాబు రండి, ఇది రింగులాట. రింగులాట అంటే తెలుసుగా? రింగులాట, నీకు రింగులాట తెలుసమ్మా? ఏరా రింగులాట అన్నావు ఏంటిది? ఈ రింగు దేని మీద పడితే అది మీ సొంతం అమ్మా. ఒకవేళ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఇవేమీ లేకపోతే మీకు ఏంటనే ఒక క్లారిటీ ఉంది మీకు ఏం చేయాలని. నువ్వు ఇది ఊదుకోవటమే జీవితాంతం. ఇదిగో ₹10 అమ్మ రింగులు. అట్నుంచి చేయాలా? ఎవరెవరు ట్రై చేయండి. మహి, నన్ను ఏమేయమంటావు? నువ్వు అద్దం మీద వేయరా, అందులో చూసుకుంటే ఇంక నుంచి ఎపిసోడ్ కి రాకుండా ఉంటావు. వేసేనా? వేసేయి. ఓ షిట్. బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకేం కావాలి చెప్పు. నాకు డబ్బులు కావాలి. 2000 పేమెంట్ అదే కదరా, మళ్ళీ ఇది కూడా అదేనా? నీకు 2000? అంతే బావా. రాలా ఏ ఊదుకుంటున్నావురా? ప్రకాష్ రాజు బుడగలు ఊదుకుంటున్నాడు. చూడు పడుతుంది ఇప్పుడు. ఇదిగో బాబు అగ్గిపెట్టి వచ్చింది నీకు. అగ్గిపెట్టి వచ్చింది. అటు తిరుగు. పెట్టేద్దాం. ఇది కరెక్టరా నీకు? ఇదే ఊదుకుంటూ ఉండు, రేపు పెళ్ళయ్యాక కూడా ఇదే. ఇట్రండి, ఇది బాగుంది. ఏం చూసారు ఇది? ఇది కాయ వెంకటేష్ కాయ అండి. కాయ వెంకటేష్ కాయ అండి సార్. కాయ రాజా కాయ కదా అది. రాజా వెంకటేష్ గారిదే కదండి. చెప్పండి ఇప్పుడు ఏంటండి ఇది ప్రాసెస్ ఏంటి? ఇదిగోండి ఇప్పుడు ఇది ఊపేస్తాం. 9 మీద నెంబర్ 5 కాసారు అనుకోండి, 9 గారు మీదే. ఇది 6 కాసారు అనుకోండి, సమంత గారు మీదే. మేము నమ్మమండి. ఎందుకండి? నిజంగా అలాంటివి ఉంటే మీరే ఈ పాటికి వేస్తూనే ఉండేవాళ్ళు కదండి. మాకెందుకు ఇస్తారు? ఏంటి మీరు? నాది నైన్తారా. 4 వచ్చింది. 4 అంటే 1 2 3. సమంత డబ్బులు చెప్పండి ఎంత? 10కి 100 వెయ్యి. 10కి 100 వెయ్యి. ఇది నిజంగా ఆడతాడేంటి ఆట? కాజల్ మీరు 500. ఇదిగో నరేష్ గారు మీ తరపున. నరేష్ కి 3 వచ్చింది. రాంగ్ అండి మీ గేమ్. ఏండి నరేష్ కి 3 వచ్చి ఎక్కడ వస్తుందండి? బాబు మందేంటి? అంటే మీరు కొట్టే బోర్లు కాకుండా బెలూన్లు అండి ఇవి. ఇది ఎలా అండి అసలు ఈ ప్రాసెస్? అంటే ఇప్పుడు ఈ గన్ ఉంది కదండి, ఇది ఇలాగా భుజం మీద పెట్టి అంటే దగ్గరుండి చూపిస్తాండి. మీకు కాదండి లేడీస్ కి అయితే దగ్గరుండి. అంటే లేడీస్ అన్నానండి, కొంచెం లేడీస్ వస్తే బాగుంటుంది.
మీరు ప్రకాష్ రాస్తూ క్లోజ్ గా ఉండు భూమి. ఇప్పుడు ఈ గన్ ఉంది కదండి, ఇది ఇలా పట్టుకొని చెప్తాను. వీడు కిచ్చా సుదీప్, ఆవిడ హంసనందని, ఇది ఒక ఏక సినిమా. ఇప్పుడు ఈ గన్ ఇలా భుజం మీద పెట్టుకొని గన్ను పెడితే చాలండి, మీ చెయ్యి ఎందుకు భుజం మీద చూసి అలా నొక్కగానే అర్రే పింక్ చూస్తే ఆరెంజ్ పేలింది ఏంటి? ఈసారి ఆది గారు బాగా పేలుస్తారండి, అటు బాగా అలవాటు ఆయన. నాకెందుకు ఎపిసోడ్ అయ్యేలో మీకు పేలింది అనిపిస్తుంది. మీరు గన్ కాలుస్తారా? మాకు రెడీ. ఏ కలర్ కావాలి చెప్పండి. పింక్ కొట్టన్నా. ఇది పట్టుకోండి. మీరు ఇది రాంగ్ గేమ్ ఆడుతున్నారండి. ఇక్కడ ఎవరినో పెట్టి ఇటు చేత కొట్టించడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము కాలిస్తే పేలాలరా, నువ్వు పొడిస్తే కాదు. భయ్యా నాకు డౌట్ అండి, జైంట్ వీల్ మీద పైకి ఎక్కితే కిందకి అన్ని చిన్న కనపడతాయి కదా, మరి చిన్న కనపడే అన్ని పెద్ద కనపడాలంటే ఏం చేయాలంటే? భూతత్వం కొనుక్కొని చూసుకో. ఎక్కండి జైంట్ వీల్ ఎక్కండి నరేష్. 50 రూపాయలు ఒక్కొక్కరికి. జైంట్ వీల్ ఎంత అన్నాడు? 50 రూపాయలు. 10 రూపాయలు చూపిస్తా. నీకెందుకురా? ఎత్తుకో. కళ్ళు మూసుకోసారి చెప్తాను. కళ్ళు మూసుకో. ఎప్పుడైనా జైంట్ వీల్ అంటావా? దీంతో ఒక పాట ఊదు, మీ లవర్ చెప్తుంది, అప్పుడు ఎవరికి ఎక్కువ ఇష్టమో తెలుస్తుంది. ఇది ఆల్రెడీ మన సెట్టోడు ఊదాడు అనుకుంటా. ఏం పాట అది? పాటరా, సాంగ్ చెప్పు. విజిలేస్తే ఆంధ్ర సూట్. అది వచ్చిందా నీకు? ఇందాక దుర్గారావు గారు ఇంతసేపు దాంతో ఆడుకున్నాడు. అన్నా మన ఇంటికి పోదాం పదా. రే చిచి నేను పట్టుకున్నా. వాడు నుంచేసే. సో బాబులు అండ్ మర్దులు అందరూ కలిసి జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో చూపించారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆది గారి స్కిట్ ఇంకెలా ఉంటుంది, చేసే స్కిట్ లో అసలు ఫన్ ఎంత బాగుంటుందో, ఒక గ్రాండియర్ కూడా కనిపించాలని చూస్తారు. అందరికి సమానంగా పంచులు ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. ఎవ్రీవన్ ఎంజాయ్స్ వర్కింగ్ విత్ ఆది గారు. What do you say, Shweta? First time వచ్చాను and each and every one of you is like amazing and thank you so much. Thank you. And Shrikar, మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఆదిగా స్కిట్ లో. ఎక్స్ట్రాడినరీ అసలు, ఆయన పంచులు అసలు తట్టుకోవడం కష్టం. అలాంటిది మాకు కూడా స్పేస్ ఇచ్చి ఈక్వల్ ఇంపార్టెన్స్ తో పాటు అందరం హ్యాపీగా అట్మాస్ఫియర్ ఉండడం అనేది చాలా బాగుంది. సో ఆదిగా స్కిట్ ఎలా ఉండాలో అలాగే అనిపించింది. చాలా మంది ఆర్టిస్ట్ కలర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ బావగారు బాగున్నారా స్పెషల్ ఎపిసోడ్ లో ఇటువైపు మర్దల్స్ ఉన్నారు, ఇటువైపు బావలందరూ ఉన్నారు. సో శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ సెగ్మెంట్ చేయాలని ఉంది. అది ఏంటంటే, జనరల్ గా మీరు చాలా రకాల డాన్స్ చూస్తుంటారు, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేయబోతున్నారు పేపర్ డాన్స్. అదేంటో ప్రాపర్టీస్ వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూసారా మా ప్రాపర్టీస్? సో ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఇప్పుడు మనం ఎలాంటి పేపర్ డాన్స్ చేయబోతున్నాము? ఆది గారు చెప్పండి. గెస్ట్ చేయడం నువ్వు ఏదో అనుకుని ఉంటావు, చెప్పే తొందరగా, లేకెందుకు ఇప్పుడు? చార్ట్ పేపర్స్ మీద కపుల్స్ డాన్స్ చేస్తారు. మ్యూజిక్ ఆపగానే పేపర్ ని మళ్ళీ ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ దాని మీద ఎక్కి డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ బామ్మ కూడా డాన్స్ చేసింది అనుకో, ఇంకా డైరెక్ట్ గా బామ్మను ఫోల్డ్ చేసేయడమే. రూల్స్ అయితే చాలా సింపుల్. పేపర్ వచ్చి మీరే ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్ బయట అడుగు పెడితే మాత్రం అవుట్. సో ఫస్ట్ బావలందరూ వచ్చి వాళ్ళ పేర్లు వెతికి ఆ పేపర్స్ మీద నుంచోండి. ఓకే నరేష్, నీకు తెలుసా ఈ ప్లేస్ ఎవరికో స్పెషల్ గా రిజర్వ్ ఉంది? ఎవరికి? వెళ్ళి అక్కడి నుంచి హీరోయిన్ తీసుకొని రా. సో రాజ్ తరుణ్ గారు అండ్ శివాని ప్లీజ్ నేను డాన్స్ తో నుంచోండి. చాలు నించోనా? ఓకే, ఎంతసేపే నించుంటా. సో మన ఫస్ట్ పేర్ అయితే రెడీగా ఉంది కాబట్టి, సో మీరు కూడా మీ మర్దల్స్ ని హే మర్దల్స్ ప్లీజ్ కమ్ అని అంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు. మర్దల్స్ వచ్చేయండి అమ్మా. బంగారు బాగున్నావే అమ్మడు.
ఇలా అయితే ఆదివారం ఒకసారి కాదు ప్రతి వారం వస్తా. ప్రతి వారం వచ్చి నువ్వే చేసుకొని వెళ్ళి ఇక్కడ. కానీ ఇందులో పరదేశీ కూడా అదృష్టవంతుడు. ఎందుకు? వాడు పేపర్ లో పడ్డాడు, పేపర్ మీద పడ్డాడు. శివాని గారు, మీకు ఒకవేళ పేపర్ చాలకపోతే మా పేపర్ కూడా అడుకోవచ్చు, మీకే ప్రాబ్లం. ఈ వెబ్ సిరీస్ లో మీ ఇద్దరికి పడదు కదా, మీరు ఇటు వచ్చేయండి. మన పేపర్ మీద ముగ్గురికి ఛాన్స్ ఉంది. సో బావలు మరదలు అందరూ కలిసి వాళ్ళ చార్ట్ పేపర్స్ నుంచున్నారు. పేపర్స్ ఈ ఉల్లో ఎవర్రా జనరల్ గా? పేపర్ ఫోల్డ్ అయ్యేసరికి మీ మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంకా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ కన్విన్స్ అయ్యా గేమ్ కి నేను. ఇంకా వేరే నాకేమీ లేదు కానీ. సో మ్యూజిక్ ఆపిన ప్రతిసారి హాఫ్ ఫోల్డ్ చేయాలి, సగం ఫోల్డ్ చేయాలి. ఓకే, రెడీ బాబాస్ అండ్ మర్దల్స్? నేను రెడీ. ఆల్రైట్, మ్యూజిక్. అవుట్ అయిపోయారా? రాజధాని గారు అవుట్, శివాని గారు ఉన్నారు. ఆ పేపర్ ఇటు కలిపి ఇట్రండి. మాకు సరిపోయింది, మేము 2 పేపర్లు. శివాని గారు మీకు ఓకేనా? వేరే ఆప్షన్ ఉందా? మీకు జడ్జి పోల్ ఉంది, ఆవిడ తీసుకోవచ్చు. మ్యామ్ మీరు రండి, మా ఇద్దరం చేద్దాం. బెటర్. ఇలా అన్నో బాగుంది మ్యామ్, రండి మ్యామ్. కృష్ణుడు వచ్చాడే. మీరు ఈ మాత్రం కూడా కష్టపడకూడదని మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జెస్సీ గారు చూడండి. హలో జెస్సీ. హలో జెస్సీ. దీన్నే పేపర్ మీద లోఫర్ వేషాలు అంటారు దీన్ని. సో రాజ్ తరుణ్ గారు కూర్చున్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఇంద్రజ గారు. అన్నా మీరున్నప్పుడు అహనా పిల్లంట, ఆవిడ వచ్చింది కాబట్టి అహనా చెల్లంట అని వాళ్ళిద్దరు. ఆల్రైట్, అందరూ రెడీ? మ్యూజిక్. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఇలా కదండి, పేపర్ మీద స్పేస్ ఉన్నా కూడా క్లోజ్ అయిపోతున్నాం ఎందుకలా? ఓకే, టైం ఫర్ పేపర్ ఫోల్డింగ్. పేపర్ హాఫ్ ఫోల్డ్ చేయాలి. హాఫ్ అది నేను చేసింది నీ ప్లస్ కోసమే, నీ బెనిఫిట్ కోసమే. అంటే తొందరగా దగ్గర అవుతారని. మ్యూజిక్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముఖ్యమేలే. చెమట నీరే మంచి గంధం. హలో ఇవన్నీ వద్దు, ఫోల్డ్ చేయి. ఫోల్డ్ చేయి. మాకు కావాల్సిన ఫోల్డ్ వచ్చేసింది. రష్మి, నువ్వు కంటిన్యూ చేస్తావా, మేము లాస్ట్ ఫోల్డ్ కలమంటావా? ఓకే, రెడీ అందరూ? మ్యూజిక్. మ్యూజిక్ ఆపే, ఫోల్డ్ చేస్తాం. ఇక మా మధ్య స్పేస్ లేదు. ఓకే, రెడీ మ్యూజిక్. మేము రెడీ. నాకు తెలిసి నీకున్న ఆవేశానికి బ్లాస్ట్ పేపర్ మీద కూడా వేసేస్తావు డాన్స్ నువ్వు. లాస్ట్ కి అదే వస్తుందిరా. ఇప్పుడు గేమ్ కొంచెం టఫ్ అయింది. ఈ మడతతో శ్వేతా వర్మకి మడతడిపోద్ది. ఆది గారు ఫుల్ జోష్ లో ఉన్నారు. గేమ్ అయితే ఇప్పుడు టఫ్ అయింది. మ్యూజిక్ ఆపిన తర్వాత ఎవరు వాళ్ళ పొజిషన్ లోనే ఉండాలి. నేను దగ్గరగా వచ్చి చూసి ఎలిమినేట్ చేస్తా. మ్యూజిక్. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. ఓయ్ ఓరా బాబాయ్ వామ్మో. పర్దే
పేపర్ ఫోల్డ్, పేపర్ ఫోల్డ్. అన్ని మడతడి దాని అలా మడతట్టేస్తున్నారు, చూసుకొని చేయండి. ఇక అసలు పేపరే లేదనుకో. కష్టం. మ్యూజిక్. ఆదర్శ్ అండ్ శ్రీకర్ అవుట్. ఇట్స్ ద ఫైనల్ కౌంట్ డౌన్. సో మన టాప్ 3. ఆగండి, ఏంటి అంత తొందర? ఆగండి. సో మన పేపర్ డాన్స్ టాప్ 3 కంటెస్టెంట్స్ గట్టిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి విన్నర్స్ ఎవరో కనుక్కుందాము. మ్యూజిక్. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా. మడత కాదు, ఉడత కాదు. ఇప్పుడు అవుట్ ఎవరో నేను చెప్తా. చెప్పండి, మేము మడత వేసుకుంటాం. సో ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయే టీం ఎవరంటే మహేష్ అండ్ రమ్య. సో మన ఫైనల్ 2 కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. ఓకే, మ్యూజిక్. ఫోల్డ్ కాదు, హోల్డ్ అన్నాము. నాకు మ్యూజిక్ కాకపోతే ఫోల్డ్ అని చెప్పారు. హోల్డ్ అని చెప్పారు. మేము ఫోల్డ్ కాదు, హోల్డ్ అన్నాము. సరే, హోల్డ్. ఓకే, సో మరి ఈ గేమ్ దీంతో ఆపేసి ఇంద్రజ గారిని అడుగుతాం. ఇంద్రజ గారు, టాప్ 2 కంటెస్టెంట్స్ ఆఫ్ మన పేపర్ డాన్సింగ్. సో హూ ఇస్ ద విన్నర్? గేమ్ ఆపటం కంటే అడగటం ఆపేయచ్చు కదరా. లాస్ట్ కి ఇద్దరు కూడా బాగానే హోల్డ్ చేశారు అండ్ ఆ పొజిషన్ కూడా మారలేదు, కాళ్ళు కింద పెట్టలేదు. సో కాబట్టి ఇద్దరు విన్నర్స్. Congratulations to both the teams. Well done and thank you so much. Thank you. ఇప్పుడు జరగబోతుంది ఓ స్పెషల్ లవ్ థీమ్, లవ్ ఫీల్ సాంగ్. సో ప్లీజ్ put your hands together to welcome Pandu and Banu. అరే, ఇదే మంచి సమయం. ఇప్పుడన్నా సరే ఆ అమ్మాయికి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పేరా. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి, అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. బంధమే రాసిందెవరో, నిన్నే నాకిలా చూపిందెవరో, నీ వైపుగా లాగిందెవరో, నిన్నే చూడగా ఆపిందెవరో. దరిదాపుల్లో పడిగా పుల్లో పడి నిలిచా నీ రహదారుల్లో, తొలి వెలుగల్లే వస్తాలే కలిసి రేపటి పొద్దుల్లో. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి, అందించవే దీపావళి. ఎందుకు
చిలికి చిలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? ముందుగా మన మాస్టర్ ని పిలిచేద్దామా? And the dancers also. First of all, the whole credit goes to master. I have seen Manikanta as a dancer. ఆ తర్వాత మాస్టర్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదే అయ్యారు. కానీ ఈ రోజు you deserve a bigger place in cinema. అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇక పండు అండ్ బాను పర్ఫార్మ్ సో వెరీ వెల్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద డాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్. అండ్ నిజంగా చెప్పాలంటే 2022 నుంచి 1947కి వెళ్ళిపోయినట్టే ఉంది. అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సూపర్ మాస్టర్. సాది గారు ఎలా అనిపించింది ఈ లవ్ ఫీల్ తో ఉన్న పర్ఫార్మెన్స్? నిజంగా చాలా నచ్చింది. ముఖ్యంగా మణికంఠ పండు వాళ్ళిద్దరిని పక్క పక్కన చూస్తే ఒక డాన్స్ మాస్టర్ వంట మాస్టర్ ఇద్దరు పక్క పక్కన. కానీ జోక్స్ ఏ పార్ట్, పండు ఎప్పుడు ఏం చేసినా గానీ ఇంకేదో చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది సాంగ్. మీ ఇద్దరి కోఆర్డినేషన్ కానీ ఆ సింక్ కానీ ఆ డాన్స్ ఇంకెవరు చేయలేరు. నేను శ్రీదేవి స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇప్పుడు వరకు అన్ని ప్రాపర్టీ మేడం, అన్ని కాస్ట్యూమ్ నుంచి A to Z ఇక్కడ ఉన్న అన్ని టీం మొత్తం వీళ్ళే చూసుకుంటారు మ్యామ్. వినీత్ అని. థ్యాంక్ యూ. ఓకే గైస్, సో బావలు అండ్ మర్దల్స్, సో ఆర్టిస్టులందరికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. ఆ ఫ్యాన్స్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ రాస్తారు. సో ఆ థంబ్నెయిల్స్ అన్ని ఇప్పుడు నేను ఎడిట్ లో ప్లే చేయబోతున్నాను. సో ఆ థంబ్నెయిల్స్ ని చూసి మీ స్పందన ఏంటో చెప్పండి. ఓకే, ఇంతమందికి దానాలు చేయడంతో ఇంద్రజ గారి ఇంట్లో జరిగిన ఐటీ దాడులు. ఇంద్రజ గారు, సీరియస్ అలిగేషన్, ఐటీ రేడ్ మీ ఇంట్లో పడిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మీరేమంటారు? యాక్చువల్లీ నేను అలా అనుకోలేదు ఇలా జరుగుతుందని. అసలు ఏం జరిగిందని నాతో ఒక మాట అడిగుండొచ్చు, నేనే వాళ్ళకి చెప్పేదాన్ని. కానీ ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళకైనా ఒక థాట్ రావాలి కదా. అన్ని దాన ధర్మాలు చేసిన తర్వాత మా ఇంట్లో నా దగ్గర ఇంకేముంటుంది? సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా అబద్ధం. ఏదో నా సాయశక్తులకి ఎంత కుదిరితే అండ్ నా ఫ్యామిలీగా వీళ్ళందరినీ భావిస్తాను కాబట్టి ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నది నా చెవి దాకా వస్తే నేను ముందుంటాను అంతే. సో అంతకంటే మించి ఇందులో ఏమీ లేదు. ఇది నిజం కాదు. నరేష్ తన లోపం గురించి డాక్టర్ కి చెప్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసా? అది లోపమే అన్నాడు. నరేష్, ఇది నిజంగా చాలా పర్సనల్ గా గుచ్చి చెప్పిన విషయం. అలాగే ఇది పర్సనల్ ప్రైవసీ గానీ ఎక్స్‌ప్లాయిటేషన్ అని అనొచ్చు. మీరేమంటారు? యాక్చువల్ గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏమన్నాడంటే ఇక నువ్వు హైట్ పెరగవు అని అన్నాడు.
నేను దానికి ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. నేను పెళ్లి మాత్రం చేసుకోవచ్చు అని చెప్పాడు, సో నేను ధైర్యంగానే ఉన్నాను. థ్యాంక్ యూ. Moving on to the next thumbnail. ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చారంట. ఎవరా హీరో? అదిగో కింద ఫోటో చూస్తే అతను సునిశ్చిత్ లా ఉన్నాడు. సునిశ్చిత్. రష్మి ఎవరా హీరో? ఒక అమ్మాయిగా మేము ఫ్లాట్లు గానీ విల్లాలు గానీ మా సొంత డబ్బులతో, మా కష్టపడే డబ్బులతో మేము కొంటే అది ఎవరో ఒకరు ఇచ్చారని ఫిక్స్ అయిపోతారా ఏంటి? ఆ హీరో ఎవరండి? ఆ హీరో నేను. నా సొంత డబ్బులతో నా ఫ్లాట్లు గానీ, నా కార్లు గానీ, నా విల్లాలు గానీ నేను కొనుక్కుంటున్నాను. ఇలాంటివి థంబ్నెయిల్స్ నమ్మకండి. డే అండ్ నైట్ కష్టపడి షూట్ చేస్తాం, వర్క్ చేసి చెక్ తీసుకుంటాం. మళ్ళీ వేరే థంబ్నెయిల్ రాస్తారు, రష్మి హీరోయిన్ కాదు హీరో అని. ఎవరికి డౌట్ రాకుండా లేడీస్ హాస్టల్ లో పరదేశ్ అన్ని రోజులు ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు ఉన్నావు ఏంటి? కన్ఫర్మ్ చేస్తారేంటి? అది ఎన్ని రోజులు? మీరు కన్ఫర్మ్ చేయలేరా? అంటే ఈ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సో అది కన్ఫర్మ్ చెయ్యాలా వద్దా అది మీ చేతిలో. యాక్చువల్లీ సోషల్ మీడియా అంతా యూట్యూబ్ లో వాటిల్లో కూడా మన మీద ఏదైనా ఒక రూమర్ వస్తే దానికి ఇంకొకటి యాడ్ చేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇలా ఎవరికి డౌట్ రాకుండా లేడీస్ హాస్టల్లో పరదేశి అన్ని రోజులు ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు అనే ఈ థంబ్నెయిల్. యాక్చువల్లీ ఈ థంబ్నెయిల్ నిజమా కాదా అంటే నిజం కాదు, ఎందుకంటే లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఉన్నవారు. ఆది గారు వేరేగా చెప్పారు, ఆయన లేడీ హాస్టల్ కింద కదా ఉండేవాళ్ళు. ఆయన లేడీస్ హాస్టల్లో ఉన్నారు, అది ఆయన పర్సనల్. అది ఇదైతే ఫేక్. సర్లే, ఈ ప్లాట్ఫామ్ లో కూడా నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉండుకు. ఆది జబర్దస్త్ లో ఒక స్కిట్ కి ఎన్ని లక్షలు తీసుకుంటారో మీకు తెలుసా? ఆది గారు రండి. ఆది గారు చూశారు కదా, మీరు జబర్దస్త్ కి ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. అండ్ ఈ విషయం అన్ని చోట్ల చాలా మంది వాదిస్తున్నారు, సో చెప్పండి. ఈ క్వశ్చన్ నాకే కదా ఆల్మోస్ట్ మన అందరికీ వచ్చింది అనుకుంటా. ఆది జబర్దస్త్ లో ఒక స్కిట్ కి ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు కాబట్టి నేను జనరల్ గా ఒక స్కిట్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటానంటే, అంటే జనరల్ గా ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో చెప్తున్నా. మా టీం మెంబర్స్ అందరూ కష్టపడతారు, అలాగే ఆ స్కిట్ కి చాలా ఆలోచించాలి, చాలా పంచులు రాయాలి. మరి ఇంత రాస్తున్నప్పుడు దానికి తగ్గ అమౌంట్ కూడా అంతే ఉండాలి కదా. అది ఎంతంటే ఇంత. గారు బేసిక్ గా ఆది గారు తీసుకునే లక్ష్య కన్నా స్కిట్ తర్వాత ఉండే ఆయన లక్ష్యం ఇంపార్టెంట్, సో దానికోసం ప్రాకులాడుతుంటారు. సో ఇదండి కొన్ని ఫేక్ థంబ్నెయిల్స్ వెనకాల నిజాలు ఏంటో ఈ సెగ్మెంట్ ద్వారా మీకు తెలియచెప్పాలని చేశాము. సో చూశారు కదా, ఇలాంటి ప్రతి ఒక్క థంబ్నెయిల్ ని నమ్మకండి. మా సోషల్ మీడియా, మా బ్లూటిక్ ఉన్న ప్రొఫైల్స్ వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ గానీ న్యూస్ గానీ నిజంగా మీకు తెలియాలంటే మేమే చెప్తాం కాబట్టి, ఆల్రెడీ సోషల్ మీడియా వల్ల మేము ఆడియన్స్ కి దగ్గర ఉన్నాం కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ మీద ప్లీజ్ నమ్మకం పెట్టుకోకండి. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఇట్. ఓకే బావలు అండ్ మర్దలు, తెల్లారి దాకా మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము కాబట్టి మీరందరూ హ్యాపీ కదా, బాగా క్లోజ్ అయ్యారు కదా మా సెగ్మెంట్స్ వల్ల. సో ఇంద్రజ గారు రండి. చేసినంత చేసి మళ్ళీ దూరంలో కూర్చున్నారా? రండి. సో బాబా
మీరు హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. ఇంకా మరదల చేత పూజ ఏదో చేయిస్తే మేము వెళ్ళిపోతాం. ఒరే నాన్న, మీకెవ్వరికి దోషాలు గిషాలు ఏమీ లేవురా. నా పిల్లలు, నా మనవాళ్ళందరూ మేలి బంగారాలు. మీరు చిన్నప్పటి నుంచి ఒకరిక్కడ ఒకరక్కడ అని అమెరికాలో ఎక్కడెక్కడో పెరిగారు. మీరందరూ నేను బతికున్నప్పుడే బావా మరదళ్ల రూపంలో ఒకరికొకరు పెళ్లిళ్ళు చేసుకొని నా కళ్ళ ముందరే కలిసి ఉంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇలా పిలిచి ప్లాన్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి పిలిచాను. చాలా ముచ్చటేసింది తల్లి. ఎవరికి ఇష్టపడ్డ వాళ్ళతో వాళ్ళకై వాళ్లే ముడి పెట్టుకున్నారు. ఓ బామ్మ, ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరికి ఎలాంటి దోషాలు, పూజలు, ఆరతీలు ఏం అవసరం లేదన్నమాట. పూజలు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి పూజలు, దోషలు, పూజలంటది, దోశలంటది. ఇక్కడున్న ఎవ్వరికి ఎలాంటి దోషాలు లేవు, పూజలు అక్కర్లేదు. ఓకే, దోషాలు లేవు కాబట్టి లేదు, వీళ్ళని కలపడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కలిపేసాం అందరిని. ఓహో, ఇదా మ్యాటర్. మీరందరూ ఇప్పుడు హ్యాపీయే కదా, మనం వచ్చిన పని అయిపోయింది. ఆల్ రైట్ ఆడియన్స్ అందరూ, శ్రీదేవి డ్రామా కంపెనీ బావగారు బాగున్నారా? ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఐ హోప్ ఎంజాయ్ చేశారు. జస్ట్ లైక్ మన బావలు అండ్ మర్దలు ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే బై బై. హ్యావ్